పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాలతో నిండినవని, 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ ఆరోపణలకు లెక్కలతో సహా కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినప్పటికీ 1 ఎకరానికి కూడా కొత్తగా నీరు అందించలేకపోయారని ఉత్తమ్ విమర్శించారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన 3 బ్యారేజీలు కూలిపోవడం ఆయన వైఫల్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా అన్నీ తానే అన్నట్టు వ్యవహరించిన కేసీఆర్ 3 బ్యారేజీలు కూలిపోతే దానికి బాధ్యత వహించాల్సిందే అని డిమాండ్ చేశారు. 96,000 కోట్లకు పైగా అప్పులు 11% వడ్డీకి తీసుకుని తెలంగాణ ప్రజలపై తీరని ఆర్థిక భారం మోపారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకుని పాలమూరు, దిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయారో నల్గొండ, మహబూబ్ నగర్ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం కోల్పోయే 3 ఏళ్ల ముందు నుంచి ఈ ప్రాజెక్టులపై ఒక్క తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని, తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే పనులు ప్రారంభించామని మంత్రి తెలిపారు. ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సుమారు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, త్వరలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని నల్గొండ బిడ్డగా మాటిస్తున్నారని స్పష్టం చేశారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టారని ఉత్తమ్ ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ 790 టీఎంసీల నీళ్లు తీసుకువెళ్లింది. కానీ కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే అదే 1,442 టీఎంసీలకు పెరిగింది. ఇది తెలంగాణకు చేసిన ద్రోహం కాదా అని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్విచ్ ఆన్ కు సహకరించింది కేసీఆర్ఏనని, అపెక్స్ కౌన్సిల్ సమావేశాలను వాయిదా వేసి ఏపీకి మేలు చేశారని విమర్శించారు. కేసీఆర్ తీసుకొచ్చిన 88,000 కోట్ల భారీ అప్పులను తీర్చే బాధ్యత ఇప్పుడు తమ ప్రభుత్వంపై పడిందని మంత్రి తెలిపారు. కేసీఆర్ 11% వడ్డీకి అప్పులు తెస్తే తమ ప్రభుత్వం వాటిని రీస్ట్రక్చర్ చేసి 7% తగ్గించిందని, దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు మేలు జరుగుతోందని వివరించారు. అబద్దాల ప్రపంచాన్ని సృష్టించడంలో కేసీఆర్కు సాటి లేరని విమర్శించిన ఉత్తమ్ ఆయన నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని హెచ్చరించారు. 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ఇరిగేషన్ అంశంపై ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ఎలాంటి రాజకీయ లెక్కలు లేకుండా చిత్తశుద్ధితో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.